ఇది ఆలు కూర్మాతో ఒక రకమైన టిఫిన్ అండి, బాగుంటుంది. ఒక కప్ ఏమో అటుకులు తీసుకున్నాను, ఒక కప్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను. అటుకులేమో కడిగేసి నానబెట్టేసేయండి. సూజీ రవ్వలోనూ ఒక కప్పు పెరుగు వేసేసుకుని అది కూడా పలుచగా చేసేసుకుని ఉంచుకోవడం అనమాట. ఇవి ఇడ్లీలాగా భలే వస్తాయండి, చాలా బాగుంటాయి. అటుకులు మెత్తగా అయిపోయిన తర్వాత సూజీ రవ్వ కూడా మెత్తగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసేసుకోండి. రెండును పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మనం దీంట్లో కర్రీ చేసుకోవడం అలాగే చెప్తాను. ఇది కూడా చాలా మంచిగా పిల్లలు ఇష్టంగా తింటారండి, చిన్నపిల్లలు. వెరైటీగా ఉంటుంది. ఇందులో కూడా కొంచెం ఈను వేసుకోండి. ఈను వేసుకుంటే కనుక ఇడ్లీ కొంచెం బౌన్సింగ్ అయ్యి బాగా వస్తాయి అన్నమాట. ఇది కలిపేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటే అవి సోక్ అవుతుంటాయి. లోపల మనం కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము. దీనికి ఏంటంటే ఆలు మనం పొద్దున్నే ఉడికిచ్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అంత పెద్ద మనం కంగారు పడకుండా చక్కగా చేసేసుకోవచ్చు. ఆలు ముందరే ఉడికిచ్చేసి పెట్టేసుకుంటాం అనమాట. అన్నీ అప్పుడే అంటే కనుక కొంచెం మనకి ఎక్కువ పని అనిపిస్తుంది. ఈ ఆలుని కూడా మెత్తగా క్రష్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోనే మనకు కావాల్సిన అన్ని వెజిటబుల్స్ అన్నమాట ఏం వేసుకోవాలి, మసాలా అంతా వేసుకోవాలి. దీనికి చిన్న పోపు ఉందండి, ఆ పోపు దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఒక చిన్న మూకుడు తీసుకుని అందులో ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, సోంపు వేసేయాలండి. వేసి ధనియాలు, సోంపు, కొంచెం ఇంగువ కూడా. ఇది ఏంటంటే దీనికి చాలా మంచి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట. రుచికి సరిపడా ఉప్పు, పసుపు 2 వేసేసుకోవాలి. దీనిలో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటే పొడిగా బాగుంటుంది అన్నమాట. అది కూడా టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కూడా కొంచెం ఇది ఆమ్చూర్ పౌడర్ అనమాట. ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసి ఉంచుకొని దీని మీద మనం పోపు కలపాలన్నమాట. బాగుంటుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు, ఈజీగా. ఫైనల్గా ఇలా వస్తుంది అన్నమాట. మనం పోపు అనమాట. ఆవాలు, జీలకర్ర, సోంపు వేయాలి, ధనియాలు వేయాలి, కొంచెం ఇంగువ కూడా వేయాలి. ఈ పోపు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట, బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసాను. అన్నీ ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆలు దాంట్లో పెట్టేయడం అనమాట. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, అవి కూడా బాగుంటాయి. కరివేపాకు, కొత్తిమీర కూడా నా దగ్గర వేయలేదు. ఇదేంటంటే గట్టిగానే ఉండాలి, పలుచగా అవ్వకూడదు. పలుచగా అయితే కనుక మనకి అందులోనూ మనం లోపల దాన్ని క్రష్ చేసి పెడతాం అన్నమాట. ఇప్పుడు ఈ అటుకులు నానిపోయి ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ జార్లో వేసేసుకుని పలుచగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఈ డో ఎలా ఉండాలంటే కొంచెం ఇడ్లీ పిండిలాగా రావాలన్నమాట. మనం ఏంటంటే చిన్న చిన్న కటోరాలు తీసుకుని వాటికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి అందులో వేసుకుంటాం అన్నమాట. ఇది పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి, మళ్ళీ అది తింటూ ఉంటే కనుక చప్పగా అనిపిస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. సరిపడా చూడండి, నేను చూపిస్తాను. గట్టి జారుగా అన్నమాట రావాలి. కొంచెం ఈనో కూడా వేసాను. ఈనో కూడా వేసుకుంటే కనుక అది బాగా మంచిగా ఉబ్బుతుంది అన్నమాట, బాగా వస్తుంది. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోండి. చిన్న చిన్న కటోరాలు అలాంటివి ఉన్నాయి మీ దగ్గర, అవి తీసేసుకోండి. వాటికి ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఫస్ట్ ఆ వైట్ డో వేయాలన్నమాట. వేసిన తర్వాత మధ్యలో ఇది తీకలాగా ఇలా చేసి మధ్యలో పెట్టాలి. దాని మీద మళ్ళీ అది వేయాలన్నమాట. ఇది ఇలా వేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. ఊడిపోవడం అదేం ఉండదండి, చక్కగా ఉడికిపోయి. తొందరపడి అయితే తీయద్దు, బాగా టైం పడుతుంది. అది బాగా ఉడికిందా లేదా అనేది చూసుకున్న తర్వాత తీయండి. ఇలా పెడితే ఏమైందంటే కటోరాలకి అవి ఉడుకుతున్నప్పుడు, బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల నాకు దీన్ని స్టీమర్ ఇచ్చాడు వాడు, ఆ స్టీమర్ పెట్టి వేసాను అన్నమాట. అప్పుడు ఏంటంటే ఇంక ఇందులోకి నీళ్ళు వాటర్ వెళ్తుంది అని ఉండదన్నమాట. అందుకని మార్చి అలా పెట్టాను నేను. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. మళ్ళీ ఇందులోకి వాటర్ వెళ్ళిపోతే మాత్రం బాగుంటుంది అస్సలు. అది తడిగా ఉండి మంచిగా కుక్ కూడా అవ్వదు అన్నమాట.
చూసాను. కొంచెంసేపు అయిన తర్వాత వాటర్ వేస్తున్నట్టుగా అనిపించింది. అప్పుడు ఇలా మార్చేసి పైన ఆ చిల్లులది పెట్టి అందులోకి మార్చేసాను అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. వాటర్ వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉంటే బాగా మంచిగా ఉడికిపోతాయి. తర్వాత ఇలా బోర్లించి కొడితేనే పడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే పక్కన ఒక ముకుల్లో ఆవాలు, కొంచెం నువ్వుపప్పు, జీలకర్ర, కరివేపాకు అంటే కరివేపాకు వేసేసుకుని అది ఆ పోపులో ఏంటంటే ఇవి తీసి ఇలా బోర్లించి వస్తాయి కదా, ఇవి కొంచెం ఎర్రగా అయ్యేదాకా అందులో ఉంచాలన్నమాట. ఈ నువ్వుపప్పు అది దాంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మధ్యలో కర్రీ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది అందరికీ కూడా.